ఎలా కరుస్తుంది డాడీ? ఎలా కరుస్తుంది డాడీ? అమ్మో భయం వేస్తుంది డాడీ. ఏమైంది? నేను చూస్తే మనకు అది కనిపించాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే కైలాసగిరి త్రిశూలం చూడడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. హాయ్. ఈరోజు ఈ సమ్మర్ కాబట్టి మనకి చాలా మంది క్రౌడ్ అయితే ఉండేటట్టు ఉన్నారు పైన. అదే గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా కట్టారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు అక్కడ. చూడండి వ్యూ పైనుంచి ఇంకా మనకి వెళ్తున్నాం. కింద నుంచి మనకి పైకి వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ఒక 7 to 10 minutes అయితే పడుతుంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. చూడండి వాళ్ళ ఫుల్ రష్ అయితే ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. పార్కింగ్ కూడా ఖాళీ లేనట్టుంది. అది ఫ్రెండ్స్ చూడండి, అది గ్లాస్ బ్రిడ్జ్. మనం అక్కడికి వెళ్ళాలి. కైలాసగిరి చూడండి, ఇలా ఎంట్రన్స్ వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. ఫుల్ క్రౌడ్ ఉంది ఈరోజు. అండ్ ఇది మనకి శివుడు కైలాసగిరి, శివుడు పార్వతుల స్టాచ్యూ చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఇది క్రౌడ్ అయితే మనకి కింద నుంచి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఫుల్ క్రౌడ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి మనకి అమ్యూజ్మెంట్ రవిచంద్ర ఆర్ట్ పార్క్. చూడండి ఇక్కడైతే మనకి మా డాడీ గారు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ తీసుకెళ్ళమంటున్నారు. డాడీ ఏం చేయి, అక్కడ తీసుకెళ్ళాలా? అక్కడ తీసుకెళ్ళాలి. వాళ్ళ మమ్మీ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం. వాళ్ళిద్దరు అలా ఫాస్ట్కి వెళ్ళిపోతున్నారు. బ్యాక్ సైడ్ వీడియో తీసుకుంటూ అలాగే వస్తున్నాను. ఇప్పుడు మా డాడీ గారు ఇక్కడ ఆగారు. చూడండి మా డాడీ గారు మాత్రం పరుగులు ఎట్టేస్తున్నాడు ఫుల్గా. ఏనుగు దగ్గర ఆగాడు మా డాడీ గారు. ఇది మనం భయపడిపోతున్నాడు. చూపిస్తుందా డైనోసార్? అమ్మో భయం వేస్తుంది. డాడీ ఏమైంది? ఏనుగే తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్తా. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అయితే క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. ఇది మనది వచ్చి అమ్యూజ్మెంట్ పార్క్, సంబంధించింది పార్క్ అయితే మనకి. ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి మనం. per head 80 rupees. ఇది అమ్యూజ్మెంట్ పార్క్. అలా పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. కైలాసగిరిలో మనం ఎక్కడ తిరిగినా సరే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డైనోసార్ మా డాడీ ఏదో చూపిస్తున్నాడు. డైనోసార్ అంట. ఎలా కరుస్తుంది డాడీ? ఎలా కరుస్తుంది డాడీ? ఎలా కరుస్తుంది డైనోసార్? అరు ఏం డాడీ? కుక్క బౌ అంటది. మా డాడీ గారు మాకు ఫుల్ సరిగా ఉన్నాడు ఫ్రెండ్స్. అది కొంచెంసేపే ఫ్రెండ్స్, తర్వాత ఇదొక్కను అది కొను ఇదొకటి. చూడండి ఇక్కడ వ్యూ మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఆగేశ్వన్ డాడీ చూడండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చూడండి మాత్రం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కొంచెం క్లౌడీగా ఉంది. మేము వచ్చేదానికన్నా చాలా క్లౌడీగానే ఉంది. అంటే కొంచెం ఈవినింగ్ అయిపోయింది కదా, దాన్ని బట్టి అయితే అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి కూర్చొని అలా చూస్తున్నారు. చూడండి చాలా మంది ఉన్నారు. ఏం డాడీ ఏంటి? మా డాడీ గారు చూడండి కూర్చుంటావా? తాబేళ్ళని చూసాడు. తాబేళ్ళని వెళ్ళా కూర్చుంటాడు అంటాడు. కూర్చుంటావా? ఇక్కడ కూర్చోబెడుతుంది తాబేలే. వ్యూ అయితే చూడమే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చెట్లు అడ్డు వస్తాయి కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఫుల్ గ్రీనరీ.
ఇప్పుడు మేమైతే ఇంకా లేట్ చేయకుండా మన ప్యాలెస్ అదే కొత్తగా కట్టారు కదా డమరకం 65 అదైతే చూడడానికి వెళ్ళిపోతాం. డమరకం మా డాడీ గారు మాత్రం ఇవి పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా వాటిలోకి వెళ్దాం అంటున్నారు. మధ్యలో గోల్ గోల్ చేస్తున్నారు. అయితే స్ట్రైట్గా మనం ఇంకొక 1.5 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. చాలా లాంగ్ వాక్ అయితే చేయాలి. వచ్చే దారిలో సీనరీ అయితే చూసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ మనకి స్టాల్స్ ఉంటాయి. స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ డ్రింక్స్ ఏమైనా తీసుకోవడానికి. ఇది వచ్చి మనకి హ్యాండీక్రాఫ్ట్స్ సెంటర్ పక్కన మెహర్ బాబా టెంపుల్ ఉంటుంది. ఆ లోపలికి ఇక్కడ ఫుడ్ కార్నర్స్ అవి మనకు ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక టెంపుల్, స్మాల్ టెంపుల్, శివుడి పార్వతిది టెంపుల్ అయితే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇదిగోని చెప్పాను కదా, ఇది అంతా ఫుడ్ కోర్ట్స్. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనేది మనకు ఉంటుంది మొత్తంగా. సో ఏమైనా స్నాక్స్ కానీ తీసుకోవాలి రిఫ్రెష్మెంట్కి బాగుంటుంది. దాని పక్కన చూసుకుంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. ఇంకా చూడండి టెంపుల్ శివుడు పార్వతి. ఇంకా పక్కన మనం చూసుకుంటే ఇదే మనకి మెహర్ బాబా స్టాచ్యూ. మెహర్ బాబా స్పిరిచువల్ మెడిటేషన్ క్యాంప్ అన్నమాట ఇది. ఆల్రెడీ చాలా మంది వెళ్ళేసి వస్తారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. రష్ అయితే ఫుల్ క్రౌడ్. రిటర్న్ వస్తున్నట్టున్నారు వాళ్ళు. సో చాలా క్రౌడ్ ఉంది. మరి అడిగాడు ఆ వైపు చూడండి, పరిగెట్టేస్తున్నారు. మరి అడిగాడు మా వైఫ్, ఇద్దరు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. మా ఓడైతే ఫుల్ హ్యాపీ. అంటే బయటకు తీసుకొచ్చాను కదా, ఫుల్గా పరిగెట్టేస్తాడు అంతే, ఇంకా వాడిదే. రెడీ మళ్ళీ చెప్పు. 1 2 3. ఏం రెడీ? 1 2 3 4 గో. 2 ఆగ్రా, డాడీ వీడియో తీస్తున్నాడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, సిగ్నేచర్ స్కల్ప్చర్ పార్క్ అని ఉంది. ఆగు యశు, చూసుకో. చేపట్టుకో. మలిసిపోయాను ఇంకా. ఆగ నాన్న. నేను ఎదుగుతాడు కింద. అగా ముందుకెళ్ళాలి. ఇగో మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మా ఊరు స్టార్ట్ చేశాడు. అగో చివరికి వెళ్ళాలి కదా, అప్పుడు ఉంటది అక్కడ షాప్. పప్ప కావాలంట. ఆల్రెడీ వెళ్ళిపోయాడు మా వాడు. అంటే అక్కడ తీసుకోవాల్సిన క్యాంటీన్ దగ్గర, అక్కడ కొంచెం దగ్గర వెళ్ళి తీసుకుందాం. మా వాడైతే డ్యాన్స్ వేసి చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు ఈరోజు. ఎక్కడ చూసినా సరే ఫ్యామిలీస్ ఉన్నారు చాలా. మా వాడు ఇంకా ఏకంగా మా మిస్సెస్ సంకేట్ ఎక్కిస్తాడు. అయిపోయింది. చందమామ చూపించమంటున్నాడు. అలిసిపోయాడు. ఇటు ఎందుకు ఎక్కాడా అని ఇప్పుడు అర్థమైంది. లాగేస్తున్నాడు ఇక్కడనమాట. అది మా వాడు అంతే, ఏదైనా కొత్తగా కనిపిస్తే అలా గెలుపుతాడు. అది ఇరగొట్టేంత వరకు అడిగి నిద్ర పట్టదు. ఇంకా డాడీ హాయ్ చెప్పు. డాడీ అది లైట్స్ వేసారు. సరే స్పాట్ లైట్ కనిపిస్తుంది. ఈ టైంలో రావడానికి మెయిన్ రీజన్ దీనికోసమే, లైటింగ్ కోసం. ఎస్, ఈవినింగ్ అయితే మనకి లైటింగ్ అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో చూడండి, డిస్టెన్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఉంది. చాలా ఇక్కడి నుంచి మనం అక్కడికైతే వెళ్ళాలి. ఆల్రెడీ చాలా దూరం వస్తాం, కొంచెం దూరమే. సో ఎందుకు ఇంకా
చాలా మంది ఉన్నారు. చాలా అంటే ఫుల్. యాక్చువల్లీ అక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది కదా, అది కనిపిస్తుంది. కనిపించట్లేదు ఇక్కడ కనిపించేది. మనం ఇక్కడ నుంచి చూస్తే మంచు వల్ల కనిపించట్లేదు. అదే మన సీతంధారలో ఉన్న హైయెస్ట్ స్టాచ్యూ ఆంజనేయ స్వామిది. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు అది కనిపించాలి. చూద్దాం, సరే జూమ్ చేద్దాం. చూసారా వైట్ స్పాట్ లైట్ కనిపిస్తుంది. సో కొంచెం మంచు వల్ల అయితే మనకు కనిపించట్లేదు. ఇంకా వెళ్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. మా ఓడైతే అలా చూస్తున్నాడు. ఆల్మోస్ట్ వచ్చి ఇక్కడైతే మనకు కొత్తగా పార్కింగ్ పెట్టారు. సో మనం అప్ ఎక్కుతున్నప్పుడు అక్కడ రైట్ సైడ్ నుంచి మనకి ఒక రూట్ అయితే వేశారు కొత్తగా. సో మీరు డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చి పార్కింగ్ నుంచి. ఇంకా చాలా లాంగ్ ఉంది ఫ్రెండ్స్. లాంగ్ అట్లే దగ్గరకు వస్తాం. సో లాంగ్ నుంచి వచ్చాం కాబట్టి ఇంకొంచెం నడవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చి మన తెలుగు సాంస్కృతిక నికేతనం. చూడండి, సో పర్సన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి కదా రిటర్న్ వెళ్ళడానికి. సో చూడండి, VMRDA విశాఖపట్నం ఓరల్ తెలుగు ఫెడరేషన్ తెలుగు సాంస్కృతిక నికేతనం. మా మిస్సెస్ అయితే పాప మా డాడీగా నెత్తుకుంటుంది, అలాగే వెళ్తుంది తను. సో ఈరోజు నాకు రెస్ట్ అయితే ఇచ్చింది కొంచెం. సో నేను ఈజీగా వీడియో అయితే వ్లాగ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ వచ్చేసాం ఫ్రెండ్స్. కొంచెం చూడండి, ఏదో మనకి స్నాక్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ మనం ఇందాక లాస్ట్ చెప్పాను కదా, అక్కడ ఒక మనకి స్నాక్ టైం ఉంటుంది, ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఉంటుంది. ఇక్కడైతే ఒక షాప్ ఉంటుంది క్యాంటీన్ది. ఇక్కడైతే వాటర్ బాటిల్ తీసుకుందాం, డాడీ కొంచెం స్నాక్స్ అయితే తీసుకుంటాను. సో ఫ్రెండ్స్, స్నాక్ టైం అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయితే వస్తాం. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది లైటింగ్ త్రిశూలం. మా దగ్గరికి ఒక లాలీపాప్ కొనేసాను, తింటూ రిలాక్స్గా వస్తున్నది. సరే చూడండి, క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. వాడికి వీడియో తీస్తే నచ్చదు. లాస్ట్ వీక్తో పోలిస్తే వీక్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. మేబీ సమ్మర్ ఎఫెక్ట్ అనుకుంటా, హాలిడేస్. చూస్తున్నారా దగ్గరే తెస్తాం. చూడండి, చాలా లాస్ట్ వీక్తో పోలిస్తే ఇప్పుడు ఇంకా క్రౌడ్ ఉన్నారు బాబు. మీరు ఫ్రేమ్ అయితే పెట్టారు, గార్డెన్ ఫ్రేమ్ ఫిక్స్ అయితే తీసుకోవచ్చు. సో బాగుంటుంది. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ అంతా మ్యాక్సిమం ఫాగీగా ఉంది ఈరోజు. మేబీ వర్షం అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, వ్యూ ఎంత బాగుందో. చూసారా వ్యూ మాత్రం సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ మాత్రం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం చూస్తే మా ఇల్లు కూడా కనిపించేస్తుంది. మేము అటువైపు ఉంటాం కాబట్టి. చూడండి, మనకి అక్కడ మెడికవర్ హాస్పిటల్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి త్రిశూలం ఇది ఇక్కడ నుంచి చూస్తే దిగాడు మా మిస్సెస్. అలా లాలీపాప్ తింటున్నాడు. డాడీ హాయ్ చెప్పు. డాడీ హాయ్ చెయ్యే. ఎక్కడికి వచ్చాం డాడీ? ఎక్కడికి వచ్చాం? పార్క్ వచ్చామే. చూసారా మనకి ఇక్కడికైతే మాత్రం వర్తే. సో ఈ ఇస్తే మాత్రం ఈవినింగ్ టైంలో రావాలి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది.
సో ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ వ్లాగ్. ఈరోజు అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వైజాగ్లో చాలా మందికి ఫస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏదైనా గుర్తొచ్చింది ఉందంటే మాత్రం అది మన కైలాసగిరి మాత్రమే. అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి 9 AM to 9 PM. సో అది ఫ్రెండ్స్ ఈ టైమింగ్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. ఆల్ డేస్ ఉంటుంది, వీక్లీ 7 days. అండ్ మీరు రావాలనుకుంటే మాత్రం వీక్ డేస్లో రండి. సో ఫ్యామిలీ తరవాత వస్తారు. వీకెండ్ సాటర్డే సండే మాత్రం చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ చాలా మంది రిటర్న్ వస్తున్నారు మా అలాగే. సో ఫ్రెండ్స్ సైడ్ కూడా ఇంకా చాలా మంది వస్తున్నారు. సో ఇది సైనింగ్ ఆఫ్. బాయ్. Bye. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.